2 రోజుల తర్వాత పాతబడిపోద్ది. ఈ నూతన సంవత్సరం రోజు నూతనంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరం నాకు నూతనంగా ఉండాలి అంటే చేయవలసినవి కొన్ని దేవుని వాక్యం చెప్తుంది. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. మీకు సుఖం అంటే ఇష్టమా, కష్టం అంటే ఇష్టమా? చెప్పాలి. సుఖం అంటే ఇష్టమా, కష్టం అంటే ఇష్టమా? ఎంతమంది సుఖం అంటే ఇష్టం అంటారు? సుఖం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక బైక్ కొన్నారనుకోండి, 4 రోజులు మోజుతో తిరుగుతారు, తర్వాత బోర్ కొట్టేస్తుంది. మీరు ఒక కారు కొన్నారనుకోండి, కొద్ది రోజులు దాని మీద మోజు తిరుగుతారు, దాని మీద మరకలు పడినా ఊదుతారు, కొన్ని రోజుల తర్వాత అది బోర్ కొడుతుంది. వస్త్రాలు కొనండి అలాగే, ఇల్లు కొనండి అంతే. అది సుఖమే, అది ఆనందమే, కానీ అందులో చాలా సాటిస్ఫాక్షన్ లేదు. కానీ చాలామంది ఎందుకంటే దీన్నే కోరుకుంటారు. కానీ కష్టం అనేది ఎలాంటిదంటే, ఈరోజు వచ్చిన కష్టం నీకు మళ్ళీ అది రాదు, ఇంకోటి వస్తుంది, ఇంకో కష్టం వస్తుంది. ఇలాగ 365 రోజులు కూడా 365 రకాలైనటువంటి కష్టాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆ కష్టంలో కూడా నిజంగా దాన్ని ఆస్వాదిస్తే ఆనందం కూడా నువ్వు గుర్తించగలుగుతావు. ఇది బయట అన్యులకు నేను చెప్పట్లేదు, సాక్షాత్తు దేవుని బిడ్డలకు నేను చెప్తున్నా. నూతన సంవత్సరంలో ఛాలెంజెస్, నూతన సంవత్సరంలో కొన్ని స్ట్రగల్స్. ప్రతి సంవత్సరము మనలను నీకు ఒక హెచ్చరిక ఉంది అని మనలను అలర్ట్ చేస్తున్నదే ఈ నూతన సంవత్సరం. ఎందుకంటే గత సంవత్సరంలో చాలామంది మరణించారు, చాలామంది యాక్సిడెంట్ అయ్యారు, చాలామంది స్ట్రగుల్ అయ్యారు. వాటి నుండి మొత్తం మీద నెట్టుకొచ్చి గట్టుకొచ్చి మొత్తం మీద ఒక విధంగా వచ్చాం. అయితే 2026లో ఆ డోర్ దగ్గరే కొన్ని స్ట్రగల్స్ మనకున్నాయి. ఆ డోర్ దగ్గరే ఒకసారి ప్రపంచమంతా ఒకసారి చూడండి, మన దేశమంతా చూడండి. స్ట్రగల్స్ మధ్య మనం బ్రతుకుతున్నాం, భరోసా లేని మధ్య బ్రతుకుతున్నాం, ఇబ్బందులు విస్తారంగా ఉన్న పరిస్థితుల్లో మనము బ్రతుకుతున్నాం. ఈరోజు మనుషులకు మధ్య వైరం మధ్య బ్రతుకుతున్నాం. పరిస్థితులు ఎలాగున్నాయంటే, మానవులైన మనం వాటిని ఎదుర్కోగలమా, వాటిని మనము అనుభవించగలమా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఈరోజు బ్రతుకుతున్నారు. స్ట్రగుల్స్, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఫ్యామిలీ స్ట్రగుల్స్. ఈరోజు ఒకటి కాదు, 1, 2, 3 అలా చెప్పుకుంటే పోతే పోయింది. ఇప్పుడు ఈ మధ్యనే 2025లో మనకు అన్ని కార్నర్లో స్ట్రగుల్ అరైజ్ అయ్యాయి. సమాజాన్ని బట్టి మనకు నెమ్మది లేదు, నాయకులను బట్టి నెమ్మది లేదు, బంధువులను బట్టి నెమ్మది లేదు, ఈరోజు మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో కూడా నెమ్మది లేదు, ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా నెమ్మది లేదు. ఈరోజు వాస్తవంగా ఇంటిలోని కూడా నెమ్మది ఉందా? సొంత భార్యే భర్తను చంపించే వైనాన్ని ఈరోజు మనం చూస్తున్నాం కదా. సొంత కూతురే తల్లిని హతమార్చింది అనేటువంటి విషయాలు, గదాలను మనం వింటున్నాం కదా. మరి 2026లో నూతనంగా హ్యాపీ న్యూ ఇయర్ అంటాం, కానీ బయట హ్యాపీనెస్ అనుభవించడానికి ఏదైనా అనుకూలత ఉందా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు క్లుప్తంగా ఈ మాటలు నేను మీ మనసులో ఉంచాలని ఆశపడుతున్నాను. 2026లో పిల్లల విషయంలో స్ట్రగల్, వారి భవిష్యత్తు విషయంలో స్ట్రగల్స్, వారి చదువు విషయంలో స్ట్రగల్స్, వారి వివాహ విషయంలో స్ట్రగల్స్, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య పెరిగింది, ఆహార సమస్య పెరిగింది, నీరు, అలాగే ఆర్థిక మాంద్యం, ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కనుక వీటి మధ్య జనసంచారము, జనసంఖ్య, పాపులేషన్ విస్తరించబడుతుంది. కనుక ప్రతిరోజు కూడా సంవత్సరాలు దొర్లుచున్నది కొలది మనకు సవాళ్ళు అనేది ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ సవాళ్ళు మనుషులకు కనపడట్లేదు, కానీ అవి అల్లంత దూరాన్ని ఎత్తై ఉన్నాయి. వీటిని ఎదుర్కోవడం ఎలాగా? వీటిని ఏ విధంగా నేను జయిస్తాను?
లోకంలో చాలామంది మనుషులు ఈ స్ట్రగల్స్ని, ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడానికి లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా వారు మొక్కి దండం పెట్టి నమస్కరించి వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దండాలు పెట్టి మొక్కి వ్రతాలు చేసి వాటికి పూజలు చేస్తే తప్పించుకోవడానికి లేదు. వినాశనము ముంచుకొస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు ఆల్రెడీ పొంచి ఉన్నాయి. ఈరోజు భూమి క్రింద, భూమి పైన, ఆకాశ మండలంలో నాలుమూలకు కూడా ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాస్తవం ఏంటంటే ప్రకృతి అంతా కూడా ఉనికిని కోల్పోయింది. వృక్షాల వలన ఉనికిని కోల్పోయింది. భూమి మాటమాటికి వారు తవ్వడం వలన ఉనికిని కోల్పోయింది. ఈరోజు సముద్రం మత్స్యములు కూడా పొల్యూట్ అయ్యాయి. ఈరోజు మనుషులు తినే ఆహారం అంతా కూడా కలుషితమైపోయింది. గనుక స్ట్రగల్స్ అనేది ఈరోజు మనకు పొంచి ఉన్నాయి. కనుక ఈ పరిస్థితులలో దేవుని బిడ్డలు, ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఏ విధంగా ఫేస్ చేయాలి? హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు అనేకులకు చెప్తున్నావు, కానీ రానున్న దినాలు నువ్వు హ్యాపీగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యము నీకు ఉందా? అది ఆలోచించావా? ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా అది నీ దగ్గర నిలబడట్లేదు. ఈరోజు సంపాదించిన ధనము కూడా లూటింగ్ చేయబడుతుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితులైనా సరే మనుషులు దాన్ని చిన్న భిన్నం చేయాలని ఆశపడుతున్నారు. ఒకప్పుడు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకున్నారని చరిత్ర చదువాం. కానీ ఇప్పుడు బలం ఉన్నవాడు దోచుకుంటున్నాడు, నోరున్నవాడు దోచుకుంటున్నాడు, అగ్రకులాలు దోచుకుంటున్నారు. ఈరోజు చదువుకున్నవాడు దోచుకుంటున్నారు. కనుక దోచుకునేవాడు దోచుకునే ఉంటున్నాడు. ఇవన్నీ కూడా సవాళ్ళే ఉన్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని నువ్వు అనుకుంటున్నా, కానీ హ్యాపీగా ఉండవలసిన నెలలు, వారాలు ఈరోజు ఎక్కడైనా మనుషులు, నాయకులు మనకు సిద్ధపరిచి ఉంచారా? లేదో. ఎటు వెళ్ళినా సరే ప్రమాదం అనేది పొంచుకుంటూ ఉంటుంది. ట్రైన్స్ యాక్సిడెంట్లా, ఫ్లైట్స్ యాక్సిడెంట్స్లా, కారు, వాహనాలు, బస్సు తగలబడిపోవడం. ఈరోజు మరీ ఎక్కువగా ఈ వైనాన్ని మనం చూస్తున్నాం కదా. సేఫ్ అనేది ఈరోజు మనుషులకు ఉందా? సమాజంలో మనకి ఈ సేఫ్నెస్ చూస్తున్నామా? నీ పిల్లలకు విలువైన లక్షలు ఖర్చు పెట్టి నీవు స్కూల్కి పంపుతూ ఉన్నావు. వాళ్ళు చదువు పూర్తయిన తర్వాత వారి ఉద్యోగం జీరో. వారి కష్టార్జితం దేని మీద బతుకుతారు, దేని గురించి బ్రతుకుతారో, ఇవన్నీ ఆలోచించినటువంటి ఈ యొక్క పరిణామంలో, ఈ నూతన సంవత్సరంలో మన గురించి మనం ఆలోచించవలసింది ఏంటంటే, గమనించాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాము. ఏంటి అంటే, దేవుడైన యెహోవా పలికించినటువంటి మాట. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వాత్సల్యము పుట్టుచున్నది. అందరూ చెప్పండి మాట. అనుదినము ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. అనుదినం అన్న మాట మరొకసారి పలుకుతారా? అనుదినం అంటే 365 రోజుల లేక ఒక దినమా? అనుదినము. వినండి, వాత్సల్యం అంటే ఒక తండ్రిగా, తల్లిగా నీ బిడ్డలను ప్రేమించేది వాత్సల్యం. నా కూతురండి, నా కొడుకండి. వయసు పెరుగుతున్న కొలది వారి మీద ఏం పెరిగితే తల్లిదండ్రులకు? వారు గారాబం చేస్తూ ఉంటారంటే వారికి ప్రేమ. వారు పడుకున్నప్పుడు మనకు వారి మీద వాత్సల్యం పుడుతుంది. ఎక్కడి నుంచి పుడుతుంది వాత్సల్యం? బికాజ్ యు ఆర్ ఎ ఫాదర్, బికాజ్ యు ఆర్ ఎ మదర్. వాత్సల్యము పుడుతూ ఉంటుంది. వినండి, తల్లిదండ్రులకు పిల్లల మీద వాత్సల్యం పుడుతుంది, భార్యాభర్తలకు అనురాగం పుడుతుంది, అక్క చెల్లెలకి ఆప్యాయత పెరుగుతుంది, ఇరుగు పొరుగు వారికి, స్నేహితుల మీద స్నేహభావం పెరుగుతుంది. స్నేహము, ఆప్యాయత, అనురాగము, వాత్సల్యము. ఒకటి వాత్సల్యం ఎవరి మీద? బిడ్డల మీద. అనురాగం ఎవరి మధ్య? భార్యాభర్తల మీద. ఆప్యాయత ఎవరి మధ్య? అక్క చెల్లెల మీద. స్నేహభావం ఎవరి మీద? ఇరుగు పొరుగు వారి మీద, స్నేహితుల మీద. ఇప్పుడు స్నేహితుల మధ్య ఆ స్నేహభావము ఈరోజు ఏమవుతుంది? అక్క చెల్లెల మధ్య ఉన్న ఈ ఆప్యాయత ఈ దినాల్లో ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగము ఈ మధ్య ఏమవుతుంది? తల్లిదండ్రులు పిల్లల ఎడల కలిగి ఉన్న వాత్సల్యము పుడుతుందా? ప్రభు అంటున్నాడు, అనుదినము నూతనముగా. అందరూ మాట చెప్పండి. అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. అమ్మా, నీ బంగారు నెక్లెస్ ఎవరికి ఇస్తావు? అక్కకి ఇస్తావా, నాకు ఇస్తావా అంటే
అమ్మ ఏం చెప్తుంది? అక్కకే ఇస్తాను అంటే చెల్లి ఏమంటది? నాన్న ఆ ఆస్తి ఎవరికి రాస్తావు అంటే నీకు కాదురా తమ్ముడికే రాస్తాను అంటే అన్న ఎవరి మీద కక్ష పెట్టుకుంటాడు? కయ్యేను ఏబేలు వారి మధ్య జరిగిన విషాదం ఏంటి గమనించాలా. ఈరోజు మనుషులలో ఈ ఆప్యాయత, ఈ అనురాగము, ఈ యొక్క స్నేహభావము తప్పిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మీ మీద అనుదినము ఏం పడుతుంది? వాత్సల్యము పుట్టుచున్నది. గమనించాలా. ఎందుకు నీ మీద నా మీద ఆయనకు వాత్సల్యం పుడుతుందో తెలుసా? బికాస్ మనకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, కానీ ఆయన చూపించే కృప వలన నీ మీద ఆయన వాత్సల్యము నీ మీద నూతనంగా పుడతా ఉంది. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. చాలామంది, ఇందాకే నేను ఒక గృహాన్ని దర్శించాను. ఆమె చాలా ఏడుస్తుంది. ఆ తల్లి, అయ్యా కొడుకున్నాడు, కూతురు ఉంది, అల్లుడు ఉన్నారు, అందరూ ఉన్నారు, తల్లి ఉంది, కానీ నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చాలా విషాదం. ఆమె ఆ వయసులో అయిన వారి ద్వారా ప్రేమను పొందాలని ఆశపడుతుంది, కానీ ప్రేమ ఆమెకు దొరకట్లేదు. ఎంతవరకు నీ బిడ్డలంటే, ఎంతవరకు నీకు అయిన వారు అంటే, నీ దగ్గర కొంత దొరికినంత వరకే. ఆ తర్వాత నీకు వారికి మధ్య ఏది పుట్టదు. మరొక కుటుంబాన్ని ఈరోజు నేను దర్శించాను. ఆమె యొక్క బంగారు నగల గురించి, ఆస్తి గురించి, ఆమె ఇచ్చిన వరకట్నం గురించి ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 8 నెలలు అయింది. ఇప్పుడు వారు పొందుకున్న దానికంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. అది ఇవ్వలేదని తీసుకొచ్చి ఇంటికి దేబెట్టారు. వారు చాలా డిప్రెషన్లో ఉన్నారు. తల్లి బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్. తండ్రి డిఎస్పి, ఒకే కూతురు. ఆ గృహంలో విషాదం, ప్రేమ లేదు. అలాంటి పరిస్థితులలో ఆ ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఏం పుడుతుంది? ఏం పుడుతుంది? ఈరోజు అనవసరంగా ఈ కూతుర్ని కన్నామన్న తండ్రి అంటాడేమో, తల్లి అనవసరంగా ఇచ్చి పెళ్లి చేశామని తల్లి అనొచ్చేమో, కుమార్తె నేను అనవసరంగా నేను ఇరిక్కిపోయానే అనే ఫీలింగు. ఈరోజు మనుషులలో, హృదయాలలో ఏం పుడుతున్నాయి? మనసులలో ఏం పుడుతున్నాయి? నీ విషయంలో దేవుడు ఆయన హృదయంలో ఏం పుడుతుంది? ఇది అనుదినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు నాకేం చేశాడని ప్రశ్నించడం కాదు, అనుదినం ఆయన నీకేం చేస్తున్నాడో నువ్వు జ్ఞాపకం చేసుకొని నీవు ఆయనకు అనుదినం ఏం చేయాలన్నది నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకోగలిగితే, ఆయన డైరెక్షన్లో నువ్వు నడవగలిగితే, నీవు అనుదినము 365 రోజులు నీకు నూతనమే. ఓన్లీ జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ కాదు. హ్యాపీ న్యూ ఇయర్ అంతే. వారం రోజుల తర్వాత ఏం హ్యాపీ న్యూ ఇయర్ లేదు. అన్నీ పాతబడిపోతాయి. బట్టలు పాతబడిపోతాయి, పప్పలు పాతబడిపోతాయి, వేసిన సున్నాలు పాతబడిపోతాయి, చుట్టాలు పాతబడిపోతాయి. అల్లుడు అనొచ్చు, ఇదిగో అత్త నువ్వు ఇట్టిన బట్టలు పాతబడిపోయాయి, సిరిగిపోయాయి, ఇలాంటివి కొన్నావు అంట. కూతురు అంటది, కొన్నావులే. మనుషుల యొక్క ఆప్యాయత, మనుషుల యొక్క ప్రేమ, అనురాగాలు ఈరోజు నిలకడగా ఉన్నాయా? కానీ దేవుని యొక్క వాత్సల్యం మాత్రం రోజు ఆయనకి పుడుతుందంట. చెప్పండి అందరూ కూడా మాట. నీ విషయంలో ఆయన వాత్సల్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 1 రోజా 2 రోజులా? ఆ మాట చదవండి. 1 రోజా 2 రోజులా? ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ ద లార్డ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. ఆయనకి నూతన వాత్సల్యము పుట్టుచున్నది. జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రైస్తవులు ఏమైపోయారంటే మోనో క్రైస్తవులు అయిపోయారు. ఎలాగో చెప్పమంటారా? గుడికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం అంటారు, బయటికి వెళ్ళిపోతారు. ఇంకా వారం అంతా దేవునితో కనెక్షన్ ఉండదు. మళ్ళీ చర్చికి వస్తారు, అప్పుడు ఎవరిని ప్రార్థన చేస్తారు? ఇప్పుడు బయట గుడి కట్టుకుంటారు, పూజ చేస్తారు, గుడి తడుపులు వేస్తారు, వచ్చేస్తారు. ఇంటిలో ప్రతి ఒక్కరికి కూడా పూజ గది ఉంటుంది. స్నానం చేసి వచ్చి దండం పెట్టుకోవాలనుకుంటారు. స్నానం చేసి వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఆ లోపల ఉన్న భగవంతుడు కళ్ళు తెరిచే లోపు తలుపేసి తాళం వేసి వచ్చేస్తారు.
దేవునికి మాత్రం నీ విషయంలో అనుదినము నూతన వాత్సల్యము పడుతుంది. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా రాకపోయినా, బికాస్ గాడ్స్ గ్రేస్, కృప. ఒక మాట చెప్తాను, జాగ్రత్తమేనండి. కృప అనేది ఏంటంటే, నీకు ఉద్యోగం దొరకకపోయినా నీవు బాధపడుతున్నావంటే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. భక్తుడైన పౌలుకి దేవుడు అదే చెప్పాడు. ప్రభువా నాకు ముళ్ళు తీసేయమని అడిగితే దేవుడు అన్నాడు, నా కృప నీకు. ఉద్యోగం అడుగుతున్నావు, ఉద్యోగం రాలేదంటే ఈ మాటని జ్ఞాపకం చేసుకో, నా కృప నీకు చాలు. రోగంతో బాధపడుతున్నావు, అది ఇంకా పోవట్లేదు, దేవా ఈ రోగం తీసేని అడుగుతున్నావు, ఇంకా రోగంతో ఉన్నావంటే ప్రభువా నీ కృప నాకు చాలు అని నువ్వు చెప్పగలిగితే ఆ కష్టములో కూడా నీవు నూతనత్వాన్ని దేవుని దగ్గర నువ్వు పొందగలుగుతావు. అప్పుడే కదా దేవుడు నీకు నూతన వాత్సల్యాన్ని పుట్టించేది నీ మీద. తల్లి నిన్ను ద్వేషించినా, తండ్రి నిన్ను ద్వేషించినా ఆయనకు మాత్రము అనుదినము నిన్న వాత్సల్యము, ఈరోజు వాత్సల్యము. ఐ బిలీవ్ దట్ ఎవ్రీడే, ప్రతిరోజు కూడా దేవుడు నీ విషయములలో ఎందుకంటే నేను ఈ మాట నమ్ముతున్నాను. మీరు ఆ మాట మీద చెయ్య వేయండి, ఆ మాట మీద చేయండి. అనుదినము అనుదినము నూతనంగా నా ఎడల ఆయనకి ఏం పుడుతుందమ్మా? అందరూ చెప్పండి, ఏం పుడుతుంది? వాత్సల్యము. అందాక నేను చెప్పాను, వాత్సల్యం అనగా ప్రేమ, అగాపే లవ్. నువ్వు చర్చికి రావడం మానేవచ్చు, ప్రార్థన చేయడం మానేవచ్చు, రక్షించబడి కూడా నీవు దేవుని దగ్గరకు దూరంగా ఉండొచ్చు. యట్ నీ మీద ఎందుకో ఆయనకు నూతన వాత్సల్యము పుట్టించుకుంటున్నాడు. అందుకే నువ్వు బతుకున్నావు, అందుకే నువ్వు బలంగా ఉన్నావు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో అనేది నేను చెప్తున్నా. అర్థమవుతుంది నేనేం చెప్తున్నానా? ఓకే, వినండి. ఇందాక నేను ఒక మాట అడిగాను, కష్టం అంటే నీకు ఇష్టమా, లేకపోతే సుఖం అంటే ఇష్టమా అంటే మీలో చాలామంది ఏం చెప్పారు? కష్టం అంటేనే. ఈ కష్టములో కూడా నువ్వు దేవుని కృపను అనుభవించాలనే దేవుడు అనుమతిస్తున్నాడు. అర్థమైందా? చాలామంది అంటారు, నాకే ఎందుకు దేవుడా? నేను చాలా సాక్ష్యాలు విన్నా. నాకే ఎందుకు దేవుడా? రోజు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా నేను చేస్తున్నా, కానీ నాకే ఎందుకు అంటే నీవు చేసే భక్తికి దేవుడు నీకు పరీక్షిస్తున్నాడు. ఆ సహనములో ఒక లెక్క కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే. సహనమును దేవుడు లెక్క కట్టేవాడు. ద మోర్ యు సఫర్, ద మోర్ యూ విల్ బి క్యాలిక్యులేటెడ్. నువ్వెంత శ్రమ పడతావో అంతగా నీవు లెక్క కడతావు. నీ శ్రమలో నువ్వు సహించగలిగితే నువ్వు విస్తరించబడతావు. ఆమె ఎంతవరకు సహించాలండి? దేవుడు నీకు అనుమతించినంత వరకు నువ్వు సహించు. అందుకే నువ్వు పిలువబడ్డావు. మాటమాటికి నా గురించి వాక్యం చెప్తున్నారండి. నీ గురించే వాక్యం వస్తే దానిని బట్టి నువ్వు సహించు. అందుకే నీవు రక్షించబడ్డావు. ఆమేన్. యా పాస్టర్ గారు నాకే వాక్యం చెప్తున్నారండి. ఒక ఆయన అన్నాడు, పుండి మీద కారం వేసినట్లుగా మాటమాటికి నాకే వాక్యం చెప్తున్నారు మీరు అన్నాడు. నేను అన్నాను, ఆ పుండి మీద కారం పడుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకే ఉంది. ఆ కారం పడుతున్న కాలం కూడా ఆ ఇన్ఫెక్షన్ ఏం అవ్వాలి? చచ్చిపోవాలా? సహించు, 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 సహించు. ఎంత సహిస్తావో. మా పిల్లలు దేవుని బిడ్డలండి, మా కుటుంబంలో ఉన్న అందరూ చర్చికి వెళ్తారండి, మాకే ఎందుకండి ఈ నష్టం, మాకే ఎందుకండి ఇలాగయింది అంటే గమనించాలా. వాక్యం చెప్తుంది, నేను దానికి కూడా వస్తాను. హీ కంట్రోల్స్ ఎవ్రీ వన్. ఆయన ప్రతి ఒక్కరి మీద వాత్సల్యము ఆయనకు పుడుతుంది అంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని స్వాధీనంలో ఉన్నావు. ఎప్పుడు ఉండాలో, ఎప్పుడు చేయాలో, ఎప్పుడు నీకు వివాహం అవ్వాలో, ప్రతిదానికి కూడా ఒక టైం అనేది దేవుడు నువ్వు రాకముందే ఆయన సెట్ చేసి ఉంచాడు. నీ టైం కాదు, గాడ్స్ టైం. నేను ముగింపులోనికి వస్తున్నా. ఇలాంటి పరిస్థితులలో దేవుని యొక్క వాత్సల్యము దేవుని బిడ్డల మీద అనుదినము పుట్టుచున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఒక యాంగిల్లో పనిచేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 చదవండి. 26 చదవండి. మొదట 26 చదవండి. 26 8వ అధ్యాయం 26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, ఉచ్చరింప సఖ్యము గాని మనకు తెలియవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం చెబుదామా. కొన్నిసార్లు నువ్వు అడగొచ్చు, ప్రభువా నేను ఎలా బయటికి రావాలి, నేను ఎలా చేయాలి? ఆ పరిస్థితుల్లో నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. శోధనల మీద శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం నోటికి తాళం వేసేస్తాం మనం. కొంతమంది అంటారు, నువ్వు ప్రార్థనలకు వెళ్తున్నావు, ఇచ్చేస్తున్నావు, వచ్చేస్తున్నావు, నీకే శోధన కనుక స్టాప్. సైతాను కూడా అలాగ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, జాగ్రత్త వినండి. దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? చదవండి అక్కడ మాట. మనము యుక్తముగా ఎలాగా ప్రార్థన చేయవలనో మనకు తెలీదు. నేను ఒక మాట చెప్పిన, యోబుకి పరిస్థితి 0 అయిపోయినప్పుడు ఎలా ప్రార్థన చేశాడు? యుక్తంగా యోబు ఎలాగ ప్రార్థన చేశాడో చెప్పండి. ఎలా ప్రార్థన చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే. నీ పాకెట్ నిండినప్పుడు స్తోత్రం ప్రభువా, నీ జీతం రైట్ టైంకి వచ్చినప్పుడు స్తోత్రం ప్రభువా, గృహములు అన్నీ నింపబడినప్పుడు స్తోత్రం ప్రభువా, ఖాళీ అయినప్పుడు నష్టం వచ్చినప్పుడు చెప్పండి స్తోత్రం చెప్తారా? చెప్పరు. ఎందుకంటే దేవునికి సెలవిచ్చేస్తారు అనమాట. ఏమి లేదు, దేవుని దగ్గర బేరం అన్నమాట. ఏం చేయమంటావయ్యా? ఒక ఆయన అన్నాడు, భగవంతుడా నీకు ఇన్ని టెంకాయలు కొట్టాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంకా మరి నాకేమీ లేదు. నీకు కావాలని పొందాలన్న స్వార్థంతో నువ్వు భగవంతుడు నామము నువ్వు వాడుకుంటే భగవంతుడికి తెలుసు నీ స్వార్థం ఏంటో. అందుకే యథార్థవంతులు దేవునికి ప్రార్థన చేయాలని వాక్యం రాయబడి ఉంది. కొన్నిసార్లు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలి మనకు తెలియదు కనుక మన పక్షాన ఎవరు ప్రార్థన చేస్తున్నారట? అదే ఆయనకు పుట్టుచున్న వాత్సల్యము. ఆమేన్. ఆయన వాత్సల్యం పుడుతుందంటే క్రియ కూడా కనబడుతుంది అక్కడ. వింటున్నారా? మనం ఎలాగ ప్రార్థన చేయవలనో మనం చేసే ప్రార్థన అంతా అడుక్కునే ప్రార్థనే. అవునా కదా? చెప్పండి. మనం ఏం చేస్తాం ప్రార్థన? మా అమ్మని దీవించండి, మా నాన్న దీవించండి, మా అక్కని దీవించండి, మా చెల్లిని దీవించండి, మా కొడుకుని దీవించండి, మా మేకని దీవించండి, మా కుక్క పిల్లను కూడా దీవించండి ప్రభువా. మీ కుక్కకి ఏదైనా సమస్య వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ప్రభువా మా కుక్కను స్వస్థపరచండి. ఇది ప్రార్థన కాదు. హలో, ఇది ప్రార్థన కాదు. మీరు అడుక్కోండి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు అడగండి. దేవుణ్ణి ఏదైనా అడగండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలా. మనం అడుగుతా ఉంటే దేవుడు ఇస్తున్నాడు, మనం అడుగుతుంటే మనం పొందుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడు అడుగుతూ ఉంటే, దేవుడు నాకు ఇది ఇవ్వలేదని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని దగ్గర అన్ని లబ్ధి పొంది నాకు ఏమీ దేవుడు చేయలేదు అనేటువంటి కృతజ్ఞత లేని వారు అనేకులు ఉన్నారు ఈరోజు. నీవు కృతజ్ఞుడిగా ఉండాలా. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుణ్ణి ఏదైనా అడిగితే నా దేవుడు వెనకాడడు, ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చేవాడు. ఇచ్చిన దాన్ని నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు కృతజ్ఞతగా దేవుని దగ్గర అగపడకపోతే దాన్ని కూడా దోషముగా రాస్తాడు దేవుడు. అందుకే దేవుని యొద్ద నుండి పొందుకున్న దానికి నీవు కృతజ్ఞత వెంటనే 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడిన తర్వాత ఎంతమంది వచ్చారు? 9 మంది ఏమైపోయారు? 9 మంది ఏమైపోయారు? వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ అని వెళ్ళిపోయారా? హలో, లేకపోతే పండగని వెళ్ళిపోయారా? కృతజ్ఞత లేని హృదయం. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలు ఈ 2026 సంవత్సరంలో
పరిస్థితులు నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు సెట్ చేసుకున్నట్లుగా నీ గృహం చాలా చక్కగా కట్టుకున్నావేమో, మంచిగా అమర్చుకున్నావేమో. మొంతలో బిందులు అన్నీ కూడా ఒకేసారి వైబ్రేషన్తో కదిలిపోయే దినాలు రాబోతున్నాయి. రాసుకోండి ఈ మాట. దేవుడు బయలుపరిచింది నేను చెప్తున్నా. ఈరోజు లక్షలు, వేలు, కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మేడల మీద మేడలు కడుతున్నాడు. పెరుగుట విరుగుట కొరకు. దేవునికి విరోధంగా మానవుడు పాపం చేస్తున్నప్పుడు, అతిక్రమము, దోషములు ఆకాశమునకు అంటుకుంటున్నప్పుడు దేవుడు సంతోషించేవాడు కాదు. ఈరోజు నాయకులు అవినీతి పరులుగా, అక్రమముగా, అన్యాయముగా ఈరోజు బలహీనులైన వారిని అనగదొక్కుతూ, ఈరోజు స్వార్థపరులై ఈరోజు అనేక మందికి దుఃఖానికి కారకులు అవుతా ఉన్నారు. ఆ దుఃఖము భూమి మీద నుండి సృష్టికర్త అయిన దేవునికి మొర్ర పెడతా ఉంటే దేవుడు మౌనంగా ఉండివాడు కాదో. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, రానున్న దినాలు 2025 సంవత్సరం లాంటిగా ఉండవు, కానీ రానున్న దినాలు మహాభయంకరమైనవి. ఎందుకు మేము బ్రతుకుతున్నాము అని నీలో నీవే తపన పడి చింతించే దినాలు రాబోతున్నాయి. కనుక నీవు దేవుని బిడ్డవైతే, రక్షించబడిన వాడవైతే ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు బ్రతుకుతున్న ఈ దినాలలో దేవుని యొక్క కృప నీకు కావాలి. నీవు సంపాదించినవి నీకు రక్షించలేవు, ఆయన కృప నీకు కావాలి. ఆయన కృప పొందుచున్నావు గనుక నీ ఎడల దేవుడు అనుదినము నూతన వాత్సల్యము నీలో పుట్టుచున్నదన్నది నువ్వు గ్రహించగలిగితే, ఒకవేళ అది నువ్వు గ్రహించకపోయినా ఆ వాత్సల్యం ఎలా పుడుతుంది ప్రభు అని నువ్వు వెతకడానికి ప్రయత్నం చేస్తే ఇదే మాట. ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయవలనో నీకు తెలియదు. కానీ ఎవరు ప్రార్థన చేస్తున్నారు నీ పక్షాన? ఎవరు ప్రార్థన చేస్తున్నారు నీ పక్షాన? తానే. ఆ మాట మీరు చదివారా? తానే, ఆత్మ తానే మన పక్షమున. ఈ మాట అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండమ్మా. నా కుటుంబ పక్షమున. చెప్పమంటే మీ మొక్కలు, మీ చెవులు చెప్పండి. నా గృహం పక్షమున, నా బిడ్డ పక్షమున, నా భార్య పక్షమున, నా భర్త పక్షమున, నా సంఘము పక్షమున. ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? ఎందుకు? వాత్సల్యం. ఆమె వాత్సల్యం. ఈరోజు మనుషుల మీద ప్రేమ అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మళ్ళా ఏమైపోయింది? అప్పుడున్న ప్రేమ వేరియేషన్. ప్రేమే కదా. దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ మారిపోదు. ఆమె దేవుని ప్రేమ మారదు. ఈజ్ అన్చేంజింగ్ లవ్. నువ్వు దూరంగా ఉన్నా, రాకపోయినా, నువ్వు దేవుని కృతజ్ఞత చెప్పకపోయినా, ఆయన నీ ఎడల నూతన వాత్సల్యాన్ని కలిగిస్తున్నాడు. ఈ 2026లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, నా ఎడల నువ్వు కలిగి ఉన్న నూతన వాత్సల్యం. ప్రభువా, నేను నమ్ముతున్నాను, ఇబ్బందిలో ఉన్నాను, కరువులో ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను, కానీ ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కానీ నీవే నా పక్షాన ప్రార్థన చేయుచున్నావు అంటే అదే దేవుడు నీకు చూపించే ఆ వాత్సల్యం. ఆమేన్, హల్లెలూయా. అది సహాయం, దేవుని సహాయం. రెండవది 27వ వచనం మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది, మరియు హృదయములను పరిశోధించి వాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగునో. ఆయన దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామని గట్టిగా హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని చిత్తం ఏం చేయాలో మనకు తెలియదు. మొదట ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. ఇప్పుడు రెండోది దేవుని చిత్తాన్ని అడగడం ఎలాగా తెలీదు. కానీ ఆయన వాత్సల్యము నీ ఎడల, నీ బిడ్డల ఎడల ఆయన కలిగి ఉన్నాడు కనుక నీ జీవితంలో ఆయన చిత్తం చేయటానికే ఆయన కృప చూపుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రభు ఇంకా జరగలేదు, ఎందుకు ప్రభు ఇంకా జరగలేదు, ఎందుకు ప్రభు ఇంకా జరగలేదంటే జరగాలన్నది నీ టైము, జరిగిస్తాను వెయిట్ అనేది ఆయన సమయము. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆమె కొంతమంది తొందరపడుతూ ఉంటారు, వివాహ విషయంలో తొందరపడతారు, ఇంకా అనేకమైన విషయాల్లో తొందరపడతారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని చిత్తం ఇదే అని మనం కన్ఫర్మ్ చేస్తాం.
ఒకవేళ దేవుని చిత్తాన్ని దాటి నీ సొంత చిత్తానికి వెళ్తే నువ్వు ఎదుర్కొంటున్న స్ట్రగుల్స్లో కూడా దేవుడు సహాయము చేయగలిగిన ప్రేమామయుడు. ఆమేన్. యా, బికాజ్ ఈ లవ్స్, గాడ్ లవ్స్. ఆమేన్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? ఒకటి, ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, కానీ మీరు ఈ మాట మీరు నమ్మాలి. నేను ఇదే నేను ధ్యానిస్తున్నాను మొన్నటి నుంచి కూడా. నీవు ఒకసారి అద్దంలో చూసుకో. ఏ మంచితనం ఉంది, ఏ మంచితనము. లేకున్నాను కాదు అనుకోవడం ఎందుకు, లేదని చెప్పు. ఎవరు రాశారో కానీ, లేకున్నాను కాదు, లేదే లేదు. మంచితనం ఉందా? లేదు. నీ భర్త జోబిలో ఎత్తుగా కనబడితే ప్రేమ, ఖాళీ ఉన్నదనుకో పడే అక్కడ. ఏ మంచితనము లేకున్నను మన గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అది వాత్సల్యము. రెండోది, మనము ఎప్పుడు ఏది చేయాలో మనకు తెలియదు. అవునా? చాలామంది ఎప్పుడు ఏం చేయాలో తెలియక రాంగ్ డిసిషన్లు తీసుకొని పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఈఎంఐల విషయంలో కానీ. ఈఎంఐలు అంటే చెప్పండి, అమ్మాయిలు కాదు, లోన్ విషయంలో కానీ. చూడు, సుధీర్ నవ్వుతున్నాడు లోపల. రాంగ్ డిసిషన్ తీసుకొని ఆ తర్వాత మూలకెళ్ళి, అర్థమైందా? రాత్రంతా శ్రమ పడినా లేదు ఈ అమ్మాయికి డబ్బులు. ఎవరు తీసుకున్నారు డిసిషను? చెప్పండి, ఎవరు తీసుకున్నారు ఆ డిసిషను? నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దేవుడు చెప్పాడా? 2026లో మీరు ఇంకా రాంగ్ డిసిషన్ తీసుకొని లోన్లకి వెళ్ళబాకండి, ఉన్న లోన్లు తీర్చేయండి. దేవుని స్తోత్రం. అప్పు తీసుకున్నాడు తీర్చకపోతేనట అటు భక్తిహీనుడట. అలాంటి వాడిని దేవుడు అసహించుకుంటాడని వాక్యం చెప్తుంది. అర్థమైందా? కనుక ఎవరి దగ్గర బాకీ ఉన్నారో, ఎవరికి ఎవరు ఇవ్వాలో అర్థం చేసుకొని తొందరగా తీర్చేసుకోవడం మంచిది. ఎందుకంటే అది దోషంగా దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది రూపాయి అయినా 2 రూపాయలైనా. మూడోది 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు అమ్మా, వినండి. ఆయనకు మన ఎడల వాత్సల్యం అనుదినం పుడుతుంది కనుక ఆయన మన కొరకు మేలు కొరకే సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. మేలు కొరకు. ఇది ఎందుకండి అలా జరిగింది? మేలుకే. ఎందుకు నీ కాలుకి గాయం తగిలింది? మేలుకే. ఎందుకు నీ చక్రం పగిలిపోయింది, అదే బండి చక్రం ఎందుకు పేలిపోయింది? మేలుకే. ఎందుకు నీ బస్సు రాలేదు, ట్రైన్ ఆగిపోయింది? మేలుకే. నేను నిన్న మొన్న ఊరు వెళ్ళానా, అనుకున్నాను ఎన్ని యూబర్లు బుక్ చేసినా ఊడు రావట్లేదు. ఆ తర్వాత బస్సు వచ్చింది, బస్సు ఎక్కుదామంటే బస్సు కూడా ఎక్కనవ్వలేదు. చూశాను, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను నాకు అర్థం లేదు. 2-3 గంటలు అక్కడే నిలబడిపోయాను. ఆ తర్వాత మధురవాడ వెళ్ళే బస్సు వచ్చింది, ఆ బస్సు ఎక్కి కూర్చున్నా. 500 400 యూబర్లో చూపిస్తామంటే ఆఖరికి 30 రూపాయలతో ఇక్కడ పడేశాడు. అనుకున్నాను, ఏమో ఒకవేళ ముందు బైక్ కొడితే ఎక్కితే అది మేలు కొరకే. కనుక ఎప్పుడు కూడా 2026లో ఇది నాకెందుకు నేను అనుకున్నది జరగలేదు అంటే, జరగలేదని నువ్వు అనుకుంటే దేవుడు నీ మేలును కోరి అది ఆపేశాడని నువ్వు అర్థం చేసుకోవాలా. ఆమె ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నేను ముగించేస్తున్నాను. ఎవరి మేలు కోరి? నీ బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ ఎవరు నీ మేలు కోరి వాళ్ళు లేడు. నేను రాసిస్తాను. హలో, నేను రాసిస్తాను. నీ మేలు కోరేవాడు ఎవడు కూడా లేడు, ఉండడు కూడా ఈ దినాల్లో. అర్థమైందా? మేలు కోరేవాడు దేవుడు ఒక్కడే. 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటో చెప్పండి ఇప్పుడు. నో ఈ స్ట్రగలింగ్ పరిస్థితులలో మన ఎడల దేవుడు తన కృప ద్వారా ఆయన మన ఎడల నూతన వాత్సల్యము. ఆ వాత్సల్యం ఎలాంటిదంటే, మనం ఏ స్థితిలో ఉన్నా యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో తెలీదు, కానీ ఆయనే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2, ఆయన వాత్సల్యం మన ఎడల ఉంది కనుక ఆయన చిత్తం మనం ఏం చేయాలో తెలియదు కనుక ఆయన చిత్త ప్రకారంగా మనలను
నడిపిస్తున్నాడు. మూడవది, ఏదైనా ఆయన చేస్తున్నాడు అంటే, ఏదైనా ఆయన ఆపుతున్నాడు అంటే, ఏదైనా ఉన్నట్టుండి ఒకసారి ఎత్తడి బింది కింద పడిపోయింది, ఎందుకు పడిపోయిందో తెలీదు. దేవుడు మేలు కోరి ఇవన్నీ చేయగలడు. ఈ 2026 సంవత్సరంలో ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వాత్సల్యం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేను నూతన సంవత్సరం మెసేజ్ ఇవ్వలేదు. ఈరోజు ఈ మెసేజ్, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఈ యొక్క మాట మీ హృదయంలో స్థిరపరచాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. నాకే ఎందుకు జరుగుతుంది? మేలు కోరి దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఈ వాక్యాన్ని వినిచిన దేవుని బిడ్డలారా, ఈ 2026 దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు గనుక లోకంలో ఉన్న పరిస్థితులు చూడు. ఆ పరిస్థితుల వలన దేవుని వైపు చూస్తే దేవుడు నీ కృప అనుగ్రహిస్తాడు. కష్టంలో, ఇబ్బందుల్లో ఆయన కృప నీకు చాలు అని నువ్వు నమ్మగలిగితే, నా దేవుడు తన వాత్సల్యాన్ని నీకు చూపుతాడు. ఆ వాత్సల్యం ఎలాగ చూపుతాడని నువ్వు గ్రహిస్తావో, ఆయన నీ కొరకు చేసే 3 కార్యాలు నీ జీవితంలో అనుభవించాలి. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.